నాయకత్వం కౌశిక్ రెడ్డి గారి 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 నాయకత్వం రిక్వెస్ట్ దయచేసి ఇప్పుడు మీ 144 సెక్షన్ ఉంది కదా ఉంది కదా 144 సెక్షన్ ఉంది కదా నేను అర్థం చేసుకున్నా 144 సెక్షన్ లో నేను ఒక్కనే వస్తా అంటున్నాను నేను తప్పేముంది జస్ట్ 1 వచ్చిన తర్వాత చేస్తాను అక్కడ ఎవరికి అలవ్ లేదు సార్ ప్రస్తుతానికి పొలిటికల్ క్లియర్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు రెండోది 100% కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడు మళ్ళీ అలౌ చేయరాదు పోయేదేమో సరే మీరు చేయరు కదా సరే ఈయన ప్రెస్ ద్వారా ఈయన ప్రమాణం వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగిన పొజిషన్ ఉన్న మీ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కనే పోతా మీరు ఎవ్వరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరు రారు ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతాం యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.